భక్తుల మధ్య నుండి నడుస్తూ భక్తుల యొక్క వినతి పత్రాలను స్వీకరించి వారికి తన చేతి నుండి విభూదిని సృష్టించి ఇచ్చేవారు. కానీ ఈ విభూదిని ఎలా తీస్తున్నారు అని అందరూ ఆశ్చర్యపడేవారు. ఇప్పటికీ అది ఒక మిస్టరీగానే ఉండిపోయింది. ఈయన యొక్క సత్యసాయి ట్రస్ట్కి కొన్ని వేల కోట్ల రూపాయలు విరాళాలుగా వచ్చేవి. మరియు ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు అంటే రాజకీయ నాయకులు, సినీ రంగం వారు, క్రీడా రంగం వారు అందరూ ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఈయన దర్శనం కోసం వచ్చేవారు. అలా ఆయన 85 సంవత్సరాలు జన్మించారు. 2011లో ఈయన అనారోగ్యం కారణంగా మరణించారు. ఆయన మరణం తర్వాత తన ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సమాధిని కూడా చాలామంది జనం వచ్చి దర్శించుకునేవారు. ఇప్పటికీ కొన్ని వేల మంది వెళ్ళి దర్శించుకుంటూ ఉంటారు. కానీ కొందరిలో వచ్చే సందేహం, ఈయన నిజంగానే దేవుడా లేక అన్ని అబద్ధాలేనా అని. దాని గురించి కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా చూసుకుంటే ఈయన కారణంగా ఒక మారుమూల గ్రామంగా ఉండే ఒక గ్రామం ఎంతగానో